సరే, స్వస్తి. భగవద్గీత 12వ అధ్యాయం. ఒకసారి ఆ శ్లోకాలు అందాం. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. గోపాలకృష్ణ గారు ఒక్కసారి చూడండి, చచ్చిపోకుండా కాస్త ఉన్నా పడండి, అలా వెళ్ళిపోతాయి. మెల్లిలేపి చచ్చిపోకుండా. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసారసాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం. 8వ శ్లోకం ఇవాళ ఇక్కడ ప్రారంభం చేయవలసి ఉంటుంది. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కుర్వాణి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. 3 శ్లోకాలు 8 నుంచి 10 వరకు చదివాము అంటే దాని ఉద్దేశం నేను ఆ 3 శ్లోకాలు ఇవాళ చెప్దాం అనుకుంటున్నాను అని మీకు అర్థమైపోతుంది. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అంటాడు భగవానుడు ఈ శ్లోకంలో. ఈ 3 శ్లోకములు సాధన యందు ఉందామనుకున్న వారికి, ఈశ్వరుణ్ణి చేరే ప్రయత్నం చేద్దామనుకున్న వాళ్ళకి చాలా చాలా అత్యంత అవసరమైనటువంటి శ్లోకములు. చాలా మంది సాధారణంగా అడిగేటటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ 3 శ్లోకాల యొక్క వ్యాఖ్యానమునందు ఉంటుంది. నేను పూర్ణంగా వ్యాఖ్యానం చేస్తున్న వాడను మాత్రం కాదు అని మీరు ముందుగానే గమనించవలసి ఉంటుంది. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చాలా లఘు వ్యాఖ్య మాత్రమే చేస్తున్నాను. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం న సంశయః. భగవానుడు అంటున్నాడు, నా యందు నీ మనస్సుంచు. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ, నీ బుద్ధిని కూడా నా యందు ఉంచు.
నివసిష్యసి మయ్యేవ, దాని చేత నువ్వు నా యందు ఉంటావు. అత ఊర్ధ్వం న సంశయ, ఆ పైన నువ్వు నాలోనే ఉండిపోతావు, నాలో కలిసిపోతావు, నేనైపోతావు. నువ్వు దాన్ని విశ్వసించవచ్చు, అందులో తిరుగులేదు, ఇది నా వాక్ అంటున్నాడు. ఇందులో మయ్యేవ మన ఆధత్స్వ, నీ మనసు నా యందు పెట్టు, నీ బుద్ధి నా యందు పెట్టు. ఇంకేం తెలిసిపోయింది, పెట్టేస్తే అయిపోయింది. కానీ అంత తేలిక మనసు ఇచ్చేయి అంటే ఇచ్చేస్తే ఇంకే శాస్త్రం అంతా ఎందుకు, గురువు ఎందుకు, అభ్యాసం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అది సాధ్యం కాదు. కాబట్టే మళ్ళీ రెండో శ్లోకం చెప్పాడు, అభ్యాసే అధచిత్తం సమాధాతుం అంటూ చెప్పాడు ఆయన. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ, నీ మనసు నా యందుంచు, నీ యొక్క బుద్ధిని కూడా నా యందుంచు. ఏమీ అలా ఎందుకు అనాలి భగవానుడు అంటే, మనస్సు అన్న మాటకు అర్థం మీతో నేను తరచు ప్రస్తావిస్తున్నాను, సంకల్ప వికల్ప సంఘాతము. సంకల్ప వికల్ప సంఘాతము అంటే పట్టుకుంటుంది, వదిలిపెడుతుంది, రెండూ చేస్తుంటుంది. ఇది పట్టుకుంటుంది, వదిలిపెడుతుంది, ఇంకొకటి పట్టుకుంటుంది, వదిలిపెడుతుంది. అందుకే మనసుతో పోల్చడానికి యోగ్యమైనవి లోకంలో రెండు ఉంటాయి. ఒకటి పసిపిల్లవాడు, రెండవది కోతి. ఈ రెండు మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లలు చూడండి, ఏడుస్తారు. అమ్మ ప్రమాదరహితమైన వస్తువు వాడికి ఇస్తుంది ఆడుకోమని. ఏదో నిన్న నాన్నగారు హైదరాబాద్ వెళ్ళి వచ్చేసిన టికెట్ ఇస్తుంది. నాన్న జాగ్రత్త, ఆడుకో అంటుంది. వాడు అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, నోట్లో పెట్టుకుంటాడు, మడ తిడతాడు. కాసేపు ఆగి వాడికి తెలుస్తుంది అమ్మ నన్ను ఏమార్చింది అని కనిపెడతాడు. వాడు ఆ టికెట్ అవతల పారేసి ఏడుకోలేదు. అమ్మ ఏం చేస్తుంది, మళ్ళీ వచ్చి ఎత్తుకునేది ఒక కాకి. కాకి చూసావు నన్ను, అమ్మో కావుని ఎలా అరుస్తోందో అంటే వాడు మళ్ళీ మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ కూర చేయడానికి వంకాయలన్నీ తరుక్కోగా మిగిలిపోయినటువంటి ముచికలు ముళ్ళు లేకుండా ఉన్నాయి అని నిర్ణయం చేసుకుని ఓ 2 దోసకాయ ముక్కలు, ఓ వంకాయ ముక్క తీసుకొచ్చి అక్కడ పెడితే వాడు ఆ పచ్చి కూర ముక్కలు నట్టుకుని కాసేపు ఆడుకుని నోట్లో పెట్టుకున్నా ఇబ్బంది లేదు. దోసకాయ ముక్క కాస్త ఓ ముక్క తిన్నా వాడికి ఇబ్బంది లేదు. ఆడుకుని అమ్మ నన్ను ఏమార్చింది, మళ్ళీ ఏడుస్తాడు, మళ్ళీ ఏదో ఇస్తుంటాడు. పసిపిల్లాడు పట్టుకుంటాడు, వదులుతాడు, పట్టుకుంటాడు, వదులుతాడు. కోతి పట్టుకుంటుంది, వదులుతుంది, పట్టుకుంటుంది, వదులుతుంది. మనస్సు పట్టుకుంటుంది, వదులుతుంది. కాబట్టి మనస్సు నా యందు పెట్టు అంటే వదులుతోందన్నది కూడా నిశ్చయమే. మీరు మనసు ఈశ్వరుడు యందు పెట్టారు అంటే మనసు వదిలేసింది అని కూడా నిశ్చయమే. ఎందుకంటే మనసు ఉండిపోయేది కాదు, కదిలిపోతుంది. కాబట్టి మనసొక్కటే పెట్టారు అంటే అసలు ఈశ్వరుని యందు మనసు ఎందుకు పెట్టాలో నిశ్చయమున్నవారు కారు. ఇది చూడండి, నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. ఒక్కొక్కడు దేవాలయంలో పెడతాడు, ఎందుకు వెళ్ళావు దేవాలయానికి అని అడిగారు అనుకోండి. ఎవరో చెప్పారని 40 రోజులు ప్రదక్షిణ చేయమన్నారు అంటే వాడికి ఒక అవసరం తీరడానికి అది ఒక సాధనం. అయితే అలా వాడుకోవచ్చా అంటే ఈశ్వరుడు ఒప్పుకున్నాడు, వాడుకోవచ్చు అన్నాడు ఆయన. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నలుగురు నా దగ్గరికి వస్తారు, నీకెందుకు మధ్యలో అల్లరి అని అడిగాడు. కాబట్టి ఆయన దగ్గరికి ఎడతారు, నేను కాదంటలేదు. అయితే వెళ్ళడంలో కొంతమంది యొక్క బుద్ధి ఎంత దూరం పోతుందంటే మనసు, వాడికి సోమవారం అనుకోండి శివాలయానికి ఎడతాడు, మంగళవారం అనుకోండి ఆంజనేయ స్వామి గుడికి ఎడతాడు, బుధవారం అనుకోండి అయ్యప్ప గుడికి ఎడతాడు, గురువారం అనుకోండి ఏదో సాయిబాబా గుడికి ఎడతాడు, శుక్రవారం అనుకోండి మహాలక్ష్మి దేవాలయం, శనివారం అనుకోండి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఒకవేళ వాడు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం గుళ్ళోకి వెళ్ళి శుక్రవారం నాడు వాడు గుళ్ళోకి వెళ్ళడం కుదరలేదనుకోండి, ఏదో చాలా ముఖ్యమైన పని వచ్చింది, బంధువులు వచ్చారు, కుదరలేదు, వెళ్ళిపోవలసి వచ్చింది ఆఫీస్కి. వెళ్ళిపోతున్నప్పుడు వాడి పర్సులోంచి 10 రూపాయలు పోయింది అనుకోండి. వాడు ఏమంటాడంటే, శుక్రవారం ఇవాళ మహాలక్ష్మి గుడికి వెళ్ళలేదండి, పోయింది 10 రూపాయలు, అమ్మవారు ఆగ్రహించింది అంటాడు. అప్పుడు వాడి దృష్టిలో మహాలక్ష్మి స్వరూపం ఎవరంటే ఓ శాడిస్ట్. వీడి ఇవాళ గుడికి రాలేదు కాబట్టి 10 రూపాయలు తీసేద్దాం అనుకునేటటువంటి స్వరూపం. ఇప్పుడు వాడికి భగవంతుడి గురించి ఏమైనా అవగాహన ఉందా? ఎందుకు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం అంటే, ఏదో వినాయక చవితికో దసరాకో చందా ఇచ్చేస్తే వాడు సరిగ్గా ఉత్తరాలు వీస్తాడే అన్న భయంతో చందా ఇచ్చినట్టు, ఏదో ఓసారి గుళ్ళోకి వెళ్ళొచ్చేస్తే మనకేమీ పాడు చేసేయకుండా ఉంటాడు.
అందుకు చేసేటటువంటి పూజ యందు అనురక్తి ఉండదు. అందులో మీకు ప్రేమ ఏమీ లేదు, ప్రేమతో చేసింది కాదు, మీకు అనుబంధం ఏమీ లేదు. ఎందుకు చేస్తున్నారు అంటే ఎందుకైనా మంచిది అడ్డుపడకుండా ఉంటుంది, అదొక భావన. అప్పుడు మీ మనస్సుకి ఏవో అపోహలు ఉన్నాయి, మీ మనస్సుకి ఏవో ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలకు అనుగుణంగా మీరు ఆయన దగ్గరికి వెళుతున్నారు తప్ప మీకు నిశ్చయాత్మకమై మీరు వెళ్ళండి తప్పించి మీకు ఆయనకి ఒక అనుబంధం ఉందని, మీరు ఈ కారణం చేత చూడకుండా ఉండలేక చూడటానికి వెళ్తున్నారని మీకేమీ ఆలోచన లేదు. మా అమ్మగారు ఉన్నారనుకోండి, దురదృష్టవశాత్తు ఇప్పుడు నాకు లేదు, ఆవిడ శరీరం విడిచిపెట్టింది. మా అమ్మ ఉన్నదనుకోండి, మా అమ్మగారు పెద్దవారు అయిపోయి ఏదో మా తమ్ముడి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత నేను మా అమ్మని చూడకుండా ఉండలేక మా అమ్మే జ్ఞాపకానికి వస్తుంటే, ఒరే రాత్రి భోజనం చేస్తుంటే, ఒరే ఏమిరా సరిగ్గా తింటలేదు, నువ్వు కడుపు నిండా తినలేదు, అంత తొందరగా లేచిపోయావేమిరా అనేది, పొద్దున్న కొంచెం ఆలస్యంగా నిద్రలేస్తే ఏమిరా సూర్యోదయాత్పూర్వం లేచేవాడివిగా ఇవాళ ఏం లేవలేదు, రాత్రి నిద్ర పట్టలేదా అనేది. ఆవిడికి ప్రతి కదలికలో నా క్షేమం చూసేది. అమ్మని చూసి 3 నెలలు అయిపోయింది, అమ్మని చూడాలి అమ్మని చూడాలి, ఏ పని చేస్తున్నా అమ్మ గుర్తొస్తే అమ్మని చూడడానికి మీరు తమ్ముడి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు అమ్మని చూడడానికి వెళ్ళడంలో మీకు ప్రేమ ఉంది కాబట్టి చూసేటప్పటికే మీకు పరవశం. అమ్మ దగ్గర కూర్చుంటే ఓ పరవశం, అమ్మకి ఓ ఖర్జూరం పండిస్తే పరవశం. అమ్మ మీ దగ్గర కూర్చుని వచ్చేస్తాను లేరా ఇంకొక నెలలు వచ్చేస్తాను, కాస్త మీరు ఇల్లు కట్టుకుంటున్నాడు కదా అని ఉన్నాను అంతేను, నాన్న ఇవాళ నీకు దోసకాయ పప్పు అని దోసకాయ పప్పు వేసాను తినరా అని అమ్మ దోసకాయ పప్పు వేసి అన్నం పెట్టింది అనుకోండి, ఓ పెద్ద తృప్తి. అంటే అనుబంధం ఒకటి ఉంది మీకు అమ్మతోటి. ఈశ్వరుడితో ఏముంది మీకు అనుబంధం? మీకు ఎప్పుడన్నా కనబడ్డాడు ఆయన? మీకేమైనా ఓ నేరేడు పండు తెచ్చిపెట్టాడా? మీరు పడుకుంటే దగ్గర కూర్చుని ఏమైనా మాట్లాడా? మీరు నిద్ర లేచినప్పుడు ఏమైనా ఇవాళ ఏ పని మీద వెళ్తున్నావు, ఏమిటి శుభం భూయా అని ఏమైనా అన్నాడా? ఎందుకు ఇంకా అనుబంధం ఏముంది అసలు? అంటే నిశ్చయం చేసేది బుద్ధి. ఈ అనుబంధం నాకు ఈశ్వరుడితో ఉంది అని అది నిశ్చయం చేయాలి. అది కానీ నిశ్చయం చేస్తే మనసు అక్కడ పడుతుంది. మీరు చూడండి, లోకంలో ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. ఎదురింటి ఆయన దగ్గర కుక్క ఉంటుంది, అది ఆయన 2 నెలల నుంచి పెంచుతున్నాడు, అది ఇంకా కొంచెం చిన్నదిగా ఉంది. ఏమంటే మీరు ఇంకో కుక్కను తెచ్చుకుంటానంటున్నారు కదా, లేకపోతే మీ దగ్గర 2 కుక్కలు ఉన్నాయి కదా, నాకు ఆ కుక్కని ఇస్తారా అన్నారు. సరే పట్టుకెళ్ళండి అని ఆయన కుక్కని ఇచ్చాడు. అది అన్నం తిందో తెలుసా మీరు తీసుకొచ్చి పెడితే? అప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడంటే ఓ వారం రోజులు అతనే వచ్చి అన్నం పెట్టాలి. అతను అన్నం పెట్టిన తర్వాత మీరు గొలుసు ఇప్పారనుకోండి, అది గోడ దూకా ఇంటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన మీదే అనురక్తి దానికి. మెల్లిగా మీరు అన్నం పెట్టి మీరు సేద తీర్చి మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత మీరింటికి రాకపోతే అన్నం తింటారు. మీరు రాత్రి 9ంటికి వచ్చారనుకోండి, వచ్చి గేటు తీసుకుంటుంటే అది తోక నడుమూగిపోయేటట్టుగా ఊపేసి గబగబా వచ్చి కుయ్ 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 కుయ్యమని మీదడిపోయి 2 కాళ్ళు ఎత్తేసి గుండెల మీద వేసేసి ఎంత పొంగిపోతుందో. అంటే ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంది. మీకు ఈశ్వరుడికి ఏదైనా అనుబంధం ఉందనుకోండి, ఆ అనుబంధాన్ని నిశ్చయం చేసేది బుద్ధి, నిర్ణయం అది చేస్తుంది. అది నిర్ణయం చేసేసింది అనుకోండి, కుక్క పడున్నట్టు మనసు అక్కడ పడు. అప్పుడు ఆ మనస్సు తిరుగుతూ ఉంటుంది అక్కడే. అప్పుడు ఇక దాటి వెళ్ళిపోదు, అక్కడి నుంచి వెళ్ళిపోదు. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే బుద్ధి కూడా వెళ్ళాలి అక్కడికి. అందుకని ఆయన అంటున్నాడు, నీ మనస్సు నా దగ్గర పెట్టాను లేదు, మనసు బుద్ధి కూడా పెట్టు. ఇప్పుడు బుద్ధి పెట్టాలి అంటే, నిశ్చయం బుద్ధి చెయ్యాలి అంటే మీకు ఆయనతో ఏదో అనుబంధం మీకు తెలియాలి. నాకు ఈ అనుబంధం ఉంది ఈశ్వరుడితో అని మీకు ఎరుక రావాలి. ఆ ఎరుక రావాలి అంటే ఆయనతో అనుబంధం ఉంది అనుకోవడానికి మీకు ఆయన ఎదురుగుండా కనపడిన వాడు కాడు, ఒక ఆకారంతో మీతో ఉన్నవాడు కాడు. మీ ఇంట మీ అన్నదమ్ముళ్ళ, మీ భార్యలా, మీ బిడ్డలా, మీ తండ్రిలా, మీ తల్లిలా ఆయనే మీతో కలిసి తిరుగుతున్నట్టుగా మీకు ఎరుకలోకి రావట్లేదు. ఒక మనిషిగా ఏం లేడు ఆయన మీతో. ఓ పూజా మందిరంలో ఉన్నాడు, ఓ బాగుండదు పెట్టుకున్నాడు అంతే. ఆయన ఎప్పుడన్నా పెడతాడా అంటే ఏమో చెప్పడం చాలా కష్టం. ఒక్కొక్కసారి అయితే ఇల్లంతా 36 గదులతో కట్టేసి వంటింట్లో గ్యాస్ సింకు కింద ఓ చిన్న గూట్లో బిక్కు బిక్కుమంటూ ఉంటాడు ఈశ్వరుడు. పాప అవకాశం లేని వాడు అలా కట్టుకుంటే నేనేం తప్పు పట్టను.
36 గదులు కట్టుకున్నటువంటి వాడు ఈశ్వరుడి కొరకు ఒక గదిని కేటాయించాలి. ఆయన కొరకు కాదు, తాను ఆయనని సేవించడానికి గది నిర్మాణం చేయడు. ఆ అడ్డమైనవి తులుచుకునేటటువంటి సింక్ ఒకటి ఉంటుంది, దాని కింద బొద్దింకలు బాగా పడుతుంటాయి. దాని కింద కొద్దిగా ఖాళీ ఉండిపోతుంది, పెట్టుకుంటే ఫినాయిల్ సీసా పెట్టుకోవాలి, లేకపోతే ఈశ్వరుణ్ణి పెట్టుకోవాలి. రెండే పనులు పట్టుకోవాలి. సాధారణంగా పూజా గృహము అనేటటువంటిది ఇవాళ అక్కడే ఉంటుంది, చాలా ఇళ్లలో అక్కడే ఉంటుంది. ఎందుకని అంటే అనుబంధం ఏమీ లేదు, అనురక్తి ఏమీ లేదు. నేను ఒకనకొకప్పుడు నిజంగా తెల్లబోయాను. ఒక ఆయనతో కలిసి ఏదో, అసలు నేను వెళ్ళడమే తక్కువ, ఏదో రెండంటే ఏదో ఆయనతో మాట్లాడుతూ బట్టల కొట్లోకి వెడితే ఆయన ఓ పంచెల చాపు చీరా కొన్నాడు. పండక్కి బట్టలు కొంటున్నానండి మా ఇంట్లో వాళ్ళకి అన్నాడు. నాకు తెలిసి ఆయనకి తల్లి లేరు తండ్రి లేడు, ఆయన భార్య కొడుకు కూతురు. ఆయన ఓ పంచా చీరా కొన్నాడు. నేను తెల్లబోయి పంచా చీర ఎవరికండి అన్నాను. మరి మా స్వామి ఉన్నారు కదండి ఇంట్లో, మరి పార్వతీ పరమేశ్వరులు మా సింహాసనంలో ఉన్నారు కదా, మా తల్లిదండ్రులు, పండక్కి మొదట బట్టలు పెద్దవారు వాళ్ళకి కొనాలి కదండి, అందుకని స్వామికి ముందు కొని తర్వాత మా ఇంట్లో వాళ్ళకి కొనుక్కుంటున్నాం, ముందు తల్లిదండ్రులకు కొనాలి కదా అన్నాడు. నేను నిజంగా తెల్లబోయాను. నేను ఇప్పుడు అలా కొనలేదు. నేను అతని భక్తికి పొంగిపోయాను. అతనికి పూజామందిరంలో విగ్రహాలు కాదు, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు కాబట్టి పండక్కి బట్టలు ముందు తల్లిదండ్రులకు కొన్నాడు అతను. అంటే అతనికి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన దృష్టిలో వాడు ఉన్నాడు, వాడిని కాపాడాలి. యద్భావం తద్భవతి. బుద్ధి నిశ్చయం చేస్తే వాడు ఉన్నాడు, బుద్ధి నిశ్చయం చేయనప్పుడు వాడు ఉన్నాడు లేడు, నీ ఇష్టం ఏమైనా చేయొచ్చు, భయం ఏముంది? ఎదురుగుండా ఈశ్వరమూర్తి ఉంటుందేమో కానీ మిమ్మల్ని పాపం చేయకుండా ఆపదు. ఈశ్వరుడు ఉన్నాడన్న భావన మీకుంటే పాపం చేయకుండా ఆగలదు. మీ భావన, మీ నిశ్చయం మిమ్మల్ని నిలబెడుతుంది. చెట్టు మీద ఉంటే కొమ్మ, గూట్లో పెడితే బొమ్మ, మీ పూజా మందిరంలో ఉంటే అమ్మ. మీ భావన ప్రధానం. కాబట్టి ఈశ్వరుడు అంటున్నాడు, నా యందు బుద్ధిని కూడా పెట్టు, మనసు నిలబడుతుంది. ఏమిటి అనుబంధం ఆయనతో మీకు? ఎందుకు అసలు ఆయనతో అనుబంధం ఉండాలి? దీన్ని శాస్త్రములు అనేక భాషలలో అనేక రకములుగా మాట్లాడే. ఇదిగో ఇక్కడ నీకు ఈశ్వరుడికి అనుబంధం ఉంది, బాగా గమనించు, బాగా గమనించు అని శంకరులే భజగోవిందంలో చోట అన్నారు. యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగీహి గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అన్నారు. ఊపిరి తీసి విడిచిపెడుతున్నంతసేపు బాగున్నారా 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 అంటారు. ఊపిరి విడిచిపెట్టి తీయకపోయినా, తీసి విడిచిపెట్టకపోయినా ఆ శరీరం అక్కడే ఉన్నా, మా నాన్నగారు ఉన్నారండి, మా నాన్నగారు పోయారండి, మా నాన్నగారి పార్థివ శరీరం ఇదంటాడు అని ఎంత తొందరగా తీసుకెళ్ళిపోతారు, మేము వంట చేసుకోవడానికి వీలు లేకుండా పోయిందంటాడు. తీసుకెళ్ళి దహించేస్తున్నారు ఆ శరీరాన్ని. బయట హోర్న వానమ్మా, కట్టెలు వెలగవు, విపరీతమైన తుఫాను, ముత్తిగా అరుగు మీద వదిలి ఎలా వెళ్ళిపోతామమ్మా? ఇన్ని సంవత్సరాల నుంచి పడుకున్నావుగా గదిలో, ఇవాళ రాత్రి కూడా బెడ్రూమ్లో మంచం మీద ఉంచుతాం, ఇద్దరు పడుకోండి అన్నారనుకోండి భార్యని. ఆవిడ అంటుంది, ఇంకా భర్త ఎక్కడున్నాడు, వాడు ఎప్పుడో పోయాడు, తస్మిన్ కాయే, అది శవం, ఆయన శరీరం అది. అయ్య బాబోయ్, బిభ్యతి, భయపడుతుంది. రాత్రి ఒక్కదాన్ని శవం పక్కన పడుకోనా అంటుంది, ఆయన పక్కన పడుకోనా అందో. నీ బతుకుకి గౌరవం ఎక్కడంటే ఊపిరి వెళ్ళి బయటికి రావడంలో. పెళ్ళం పడుకుంది పక్కన, ఆ ఊపిరిని ఈశ్వరుడు ఆపేస్తే భార్య కూడా పడుకోదు, భయపడుతుందిరా. లోపలికెళ్ళి పైకొచ్చిన వాడి వలన గౌరవం. ఎక్కడున్నాడంటే నీకు అనుబంధం లేదు. రాత్రి నువ్వు నిద్రపోయినప్పుడు నీ ఊపిరి తీసినవాడు వాడు, ఊపిరి విడిచిపెట్టినవాడు వాడు. వాడి వలన నిన్ను బాగున్నారా అని అడుగుతున్నారు. ఊపిరి తీసి ఊపిరి వదిలిపెడుతున్నాను కాబట్టి నేను ఇలా వస్తుంటే మీరు నిలబడుతున్నారు. నేను ఊపిరి తీసి ఊపిరి వదులుతున్నాను కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటే మీ అందరూ అలా నిలబడ్డారు. నా ఊపిరి ఆగిపోయిన ఉత్తర క్షణంలో దేవాలయానికి సంప్రోక్షణ చెయ్యాలి, గుళ్ళో పోయాడని తీసుకెళ్లి బయట పెట్టేస్తారు. కాబట్టి ఆ ఊపిరిగా ఉండి ఊపిరిగా బయటికి ఎడుతున్న వాడెవరో వాడు ఈశ్వరుడు. వాడితో మీకు అనుబంధం లేదు. వాడు వెళ్ళి వస్తున్నాడు కాబట్టి శివం మంగళం. వాడే లేనినాడు ఈ బయట ఉన్న వాళ్ళందరూ చేసేదే ఉంటుంది. లేడంటారంతే వెంటనే, ఆయన పోయాడండి, ఇది శవం అంటారు. ఈశ్వరుడితో నీకు అంత దగ్గరి అనుబంధం ఉంది.
ఆయన ఉంటే మిగిలిన అనుబంధాలు, ఆయనతో అనుబంధం తెగితే మిగిలిన అనుబంధాలన్నీ తెగిపోతాయి. అది మూలకందం. ఈ అనుబంధం మీకు జ్ఞాపకం ఉందనుకోండి, వాడు కనపడకుండా మీరు నిద్రపోతుంటే ఊపిరి తీస్తున్నాడు, మీరు నిద్రపోతుంటే ఊపిరి విడిచిపెడుతున్నాడు. మనం తిని పడుకుంటే వాడు తెలివిగా ఉండి జీర్ణం చేస్తున్నాడు. మనం తెలివిగా ఉండి అన్నం తిని గబగబా పరిగెడుతుంటే కడుపులో ఉన్న అన్నం జీర్ణం అవ్వాలరా, అలా పరిగెత్తకు, కొంత రక్తం ఇక్కడ కావాలని ఇక్కడ డొక్కలో నిప్పెట్టి చేసి మీరు కూర్చునేట్టు చేసి జీర్ణం చేసి శరీరానికి అందించి ఇప్పుడు నడంటున్నాడు. లోపల నీళ్ళు అయిపోతే దాహం రూపంలో పైకి చెప్తున్నాడు. తెల్లవారి లేస్తే శివమహాపురాణం వ్యాఖ్యయందు అత్యద్భుతమైన విషయం చెప్తారు. ఒక్క పరమేశ్వరుడు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములన్న 10 వాయువులుగా విడిపోతాడు. లోపలికి వెళ్ళి ఒక్కసారి అంటే 10 కింద విడుతాడు. విడి శరీర వ్యాపారాన్ని చక్కబెడతాడు. ప్రాణము ఉన్నాడని గుర్తు. లోపలికెళ్ళి పైకొచ్చి శరీరంలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేసేస్తూ ఉంటాడు. అపానము, తినకూడని రజోగుణ సంపర్కంతో కూడుకున్న పదార్థాన్ని తింటే సున్నితమైన ప్రేగులు చెడిపోకుండా ఉండడం కోసమని అందులో ఉన్నటువంటి దుర్గంధభూయిష్టమైనటువంటి విషయాలన్నింటినీ పట్టుకుని వాయురూపంగా అధోముఖంగా శరీరంలోంచి బయటికి ఎడతాడు. అపానము, వ్యానము. ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా జీవుడు పైకి వెళ్ళి 11 రోజులు చూసుకుంటాడు దీన్ని. ఇక 11వ రోజు బావమరిది బట్టలు పెట్టేస్తాడు. ఇక అందులో మొట్టమొదటి రోజు చాలా బాధగా నిలబడి చూస్తూ ఉంటాడు. అరేరే నేను ఈ శరీరం, ఈ శరీరాన్ని ఏమిటి ఇలా కట్టేస్తున్నారు, దీనికి ఇలా నీళ్లు పోసేస్తున్నారని. ఆ సమయంలో వ్యానమని వాయువు పట్టుకుంటుంది దీన్ని. ఆ వాయువు ఉండిపోతే ఇంకా నేనన్న అభిమానం ఉంటుంది ఇందులో. ఆ వాయువు విడిపోవాలంటే కడుపున పుట్టినటువంటి కొడుకొచ్చి అంత్యేష్టి సంస్కారం చేసి ఆనంద హోమం చేస్తాడు. పిచ్చి తండ్రి, ఈ శరీరంతో ఏం చేసుకున్నావు పుణ్యం? మీరు ఎప్పుడైనా అంత్యేష్టి సంస్కార మంత్రాలు విన్నారో లేరో నాకు తెలియదు. ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆ మంత్రాలు వింటుంటే. అటువంటి ప్రాయశ్చిత్తాలు చేసి తీసుకెడతారు శరీరాన్ని. కొడుకు ఆ మంత్రాలు చెప్పిన తర్వాత అప్పుడు ఈ శరీరం మీద భ్రాంతి పోయి విరిగిపోయి ఆ వ్యానము పక్కకి వెళ్ళిపోతుంది. శిథిలమైపోయినటువంటి భవనం మీద ఇది ఫలానా వారికి చెందినది అని బోర్డు పెట్టడం ఎలా ఉంటుందో, వ్యానమన్న వాయువు ప్రాణం పోయాక దీన్ని పట్టుకోవడం కూడా అలాగే ఉంటుంది. వ్యానమయి శరీరాభిమాన దేవతగా పట్టుకుని ఉంటాడు. ఉదానము, పిల్లికి పిల్లి పుట్టాలి, పందికి పంది పుట్టాలి, కుక్కకి కుక్క పుట్టాలి, మనిషికి మనిషి పుట్టాలి. తనకి ఒక కొడుకో కూతురో పుడితే తప్ప తాను పితృరుణం నుంచి విముక్తుడు కాడు. పితృరుణం నుంచి విముక్తుడు కావడం కోసమని తనలాంటి శరీరము ఇంకొకటి తన భార్య గర్భము నుండి బయటికి రావడానికి వీలుగా, తనలో ఉన్న తేజస్సు కదిలి వెళ్ళడానికి వీలుగా శరీరములో ఉన్న కొన్ని అవయవములు ప్రత్యుత్పత్తి కొరకు ఒక మార్పు చెందేటట్టుగా వాయువు లోపలికి వెళ్ళి నిలబడితే ఆ వాయువు యొక్క అనుగ్రహం చేత శరీరములో ఉన్న తేజస్సు కదిలి భార్య యందు ప్రవేశించడానికి ఆనుకూల్యత కలిగేటట్టు మార్పు చెందేట్టు చేసేవాడి పేరు ఉదానవాయువు. ఆయన అనుగ్రహం చేత బిడ్డ కలుగుతున్నాడు. సమానము, రాత్రి భోజనం చేసి పడుకుంటే వెంట్రుకలు సమానంగా పెరగాలి, గోళ్ళు సమానంగా పెరగాలి, 2 చేతులు సమానంగా పెరగాలి, 2 కాళ్ళు సమానంగా పెరగాలి. అలా చేసేటట్టుగా ఉన్నవాడు సమానము. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగవాయువు అంటే కడుపు కోసం తిన్నవాడొకడు, శరీరము నిలబెట్టుకుని మంచి పనులు చేయడానికి తిన్నవాడొకడు. ఇంద్రియానికి వశుడై నాలుక రుచి కొరకు తినేశాడు అనుకోండి, ఇది ఇంకా నేను పట్టనురా, దీనికోసం తినేస్తున్నాం, ఇది నిండిపోయింది. 3వ వంతు నీటితో 3వ వంతు గాలితో ఉండాలి. నీరు గాలి కూడా పట్టనంతగా పూర్తయిపోయింది. ఇక్కడ వరకు వచ్చేసింది, ఇంకా పడేస్తున్నావు, 4 కోసం ఇక పడయ్యవద్దు అని చెప్తాడు. ఆ చెప్పినటువంటి వాయువు త్రేణుపు రూపంలో వస్తాడు, నాగవాయువు. కూర్మవాయువు అని మీరు ఈశ్వరుని యందు ఎంత సాధన చేస్తే అంత గొప్పగా కాంతి వలయం ఒకటి పెరుగుతూ ఉంటుంది. ఆ ఆరా అంటారు. ఆ కాంతి, ఆ తేజస్సు పెరుగుతుంది. ఆ తేజస్సు నిర్గమిస్తుంది. శరీరం వెళ్ళిపోయే ముందు ఆ కాంతి వెళ్ళిపోతుంది. ప్రేతకాలు వచ్చిందండి అంటారు. అది కూర్మము, ఆ కాంతి. కృకరము అని ఒక వాయువు.
ఈ శరీరంలో పదార్థం అంతా అయిపోయింది, ఉన్న శక్తిని వాడేస్తున్నావు. పెట్రోల్ రిజర్వ్లో పడితే తిప్పి పెట్రోల్ బంక్కి వెళ్ళేటట్టుగా మనం పెట్టాం, దానికి ముందు ఈశ్వరుడు పెట్టాడు. నిలవ ఉన్న శక్తిని వాడుతున్నావు, కొత్తగా మళ్ళీ శక్తి నిలవ చెయ్యాలి, పదార్థం లోపల వెయ్యి అని ఆకలి మంట పుట్టించి చెప్తాడు. కృకరవాయు, ధనంజయము. మనుష్యులనైతే అంత్యేష్టి సంస్కారం చేస్తారు తీసుకెళ్లి రుద్రభూమిలో. మిగిలిన ప్రాణులకు, ఓ కుక్క చచ్చిపోయింది, ఎవరు పట్టుకెడతారు దాన్ని శ్మశానానికి? తాడు కట్టి లాగి వీధిలో పారేస్తారు. పారేస్తే ఆ శరీరము బాగా ఉబ్బిపోయి తగిలిపోయేటట్టు చేసి పిండాండములో ఉన్న పంచభూతములు బ్రహ్మాండంలో కలిసిపోయేటట్టు చేస్తుంది. దానికి ధనంజయము అంటారు. ది ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్. దేవదత్తము, నిద్రపోకుండా తిరుగుతుంటే నీ ఇంద్రియములు బడలిపోయాయి, నిద్రపో నిద్రపో నిద్రపోమ్మని సంకేతిస్తాడు ఆవలింత రూపంలో. ఇప్పుడు చెప్పండి, ఎవరితో మీకు అనుబంధం ఎక్కువ ఉంది? ఆయనే వ్యాపారాలన్నీ చక్కబెడుతున్నవాడు, అసలు ఇది నిలబెడుతున్నవాడు ఆయన, దీని గౌరవాన్ని చూస్తున్నవాడు ఆయన. నేను చెప్పాను సరే, ప్రాణ అపాన వ్యానముదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తముల రూపంలో ఉన్నాడు అన్నాను. అలా ఉన్నాడన్నవాడు ఉండి మీకు చేస్తున్న ప్రయోజనాన్ని మీరు చూస్తున్నారు. ఇన్ని ప్రయోజనాలు వాడి వల్ల అనుభవిస్తున్నప్పుడు వాడిని చూడాలని మీకు అనిపించట్లేదా? వాడిని ఒకసారి చూద్దామని మీకు అనిపిస్తే అప్పుడు మీరు ఆర్తితో వెళ్ళవలసింది దేవాలయానికి. అప్పుడు మీరు చెప్పులతో లోపలికి ఎలా వెళతారు? మీ ఇష్టం వచ్చిన వస్త్రధారణతో మీరు ఎలా ప్రవేశిస్తారు లోపలికి? దానికి ఒక నియమం ఉంది. ఎక్కడో గొప్ప కళాశాలలో ఎంఎస్ చదువుకుని అవలీలగా గుండెని కూడా కోసేయగలిగినటువంటి ఒక సర్జన్ ఒక గోరు చుట్టు కొయ్యడానికి వెళ్లే ముందు గ్రీన్ సూట్ వేసుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెడుతున్నాడు. ప్యాంటు షర్ట్ వేసుకుంటే చేయలేడా? మరి సూట్ ఎందుకు వేసుకుంటున్నాడు? పోలీసులు యూనిఫామ్ ఎందుకు వేసుకుంటున్నారు? నువ్వు పెట్టుకున్న వ్యవస్థలో ఇంత చిన్నవాటికే డ్రెస్ కోడ్ ఉందా? ఒక లాయర్ నల్ల కోట్ వేసుకోవాలంటున్నావా? ఒక టీటీఈ తెల్ల బట్టలు వేసుకొని నల్ల కోట్ వేసుకోవాలంటున్నావా? ఇన్ని బ్రహ్మాండములను సృష్టించిన ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు కూడా వస్త్రధారణలో ఒక నియమం ఉంది అని వేదం చెప్తే నీకు అక్కర్లేదా? నువ్వు మొనగాడివా కాదనడానికి? ఏమి వీటికన్నిటికీ పనికొచ్చిందా? ఈశ్వరుడి విషయంలో పనికిరాదా ఆచారం? అది మూఢాచారమా? ఎవడు చెప్పింది? గౌరవం లేక చెప్పేవాడి మాట అలా ఉంటుంది, అనుబంధం ఉన్నవాడు చెప్పే మాట ఇంకోలా ఉంటుంది. వేదాన్ని గౌరవిస్తాడు, పటలపన్నాన్ని గౌరవిస్తాడు, వస్త్రాన్ని అలా ధరించి దేవాలయంలో పెడతాడు. కాబట్టి నీకు ఆ అనుబంధం అంటూ ఉంటే బుద్ధి నిశ్చయం చేస్తే, నాకు ఆయనతో అనుబంధం లేకపోతాయట. ఎవడు చెప్పాడరా నీకు? నీతో అనుబంధం ఆయన ఉండడం వల్ల వచ్చిందిరా అంటారు. కొడుకు ఎన్ననగారండి దేవుడు 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 అంటే, దేవుడు దేవుడు ఏమిటిరా? ఆయన ఉండబట్టి నువ్వు నాకు కొడుకువి, నీకు నేను తండ్రిని. అసలు మీ అమ్మైనా, నువ్వైనా, ఈ ఇల్లైనా, నేనైనా, ఈ శరీరమైనా ఆయనతో ఉన్న సంబంధం వల్ల వచ్చినవి. ఆయనతో సంబంధము తెగిన నాడు లేని. కాబట్టి నా మొదటి సంబంధం ఆయనతో, తర్వాత మీ అందరితో. ఆయనతో లేనిది మీతో లేదు. కాబట్టి ఆయన జోలికి రాకు అని చెప్పగలగాలి. అది నిశ్చయాత్మకము, బుద్ధి నిశ్చయం చేసి ఉంది. అది వెన్న పైకి తేలడం అంటే. అది కృష్ణుడు తింటాడు అన్న మాటకు అర్థం అది. ఇప్పుడు మళ్ళీ ఆ వెన్న దశమస్కంధం ఇవన్నీ ఎక్కడ చెప్పడం అవుతుంది? ఉన్న సమయంలో ఏదో మొదలు పెడతాను, 3 శ్లోకాలు చెప్పేద్దాం అనుకుంటున్నాను, ఒక్క పాదం అవ్వదు, వచ్చిన పెద్ద గొడవ. కాబట్టి మనసును ఒకదాన్ని పెట్టే ప్రయత్నం చేస్తే నిలబడదు. ఎందుకంటే దానికి నిశ్చయం లేదు, అనుబంధం లేదు. ఎందుకు వెళ్ళావో నీకు తెలియదు. ఎందుకు వెళ్ళావో తెలియనప్పుడు బతుకు ఒకలా ఉంటుంది, ఎందుకు వెళ్ళావో తెలిసిన నాడు ఒకలా ఉంటుంది. అందుకే మనకి సనాతన ధర్మంలో వెళ్ళేటప్పుడే శాస్త్రములు అద్భుతమైన మాట చెప్తాయి. వాడిని చూడాలన్న తహతహ కలిగి నువ్వు వెళ్ళాలి. అనుబంధం తెలిసింది కాబట్టి వెళ్ళాలి. మా అమ్మని చూడాలని నాకు తహతహ కలిగింది. పరమేశ్వరుణ్ణి చూడాలన్న తహతహ నాకెందుకు కలగాలి అంటే ఒక్క కారణానికే కలగాలి. ఇందాక నాకేదో ఆ పూలదండ వేశారు, అందులో లిల్లీ పువ్వు. ఆ లిల్లీ పువ్వుని అంత సౌకుమార్యంగా, అంత తెల్లగా ఆకుపచ్చ కాడ మీద నిర్మించి
ఇంతంత రేకులు పెట్టి దానిలో కన్నం పెట్టి కన్నంలో ఆకుపచ్చ గొంగళీ పురుగుని పెట్టి గొంగళీ పురుగు ఉండగా సువాసనలు వచ్చేటట్టు చేసి ఆ గొంగళీ పురుగు పూలదండ ఇక్కడ పెడితే అది వచ్చి నా తొడ మీద ఎక్కి పాకుతుంటే ఈశ్వరుడు దాన్ని అంత భద్రంగా ఒక పువ్వులో పెట్టెట్టే పెడితే దాన్ని ఇలా తీసి చంపేయడానికి నేనేవన్నని దాన్ని మర్యాదగా తీసుకెళ్ళి ఎక్కడో విడిచిపెట్టేయండి, వెళ్ళిపోతుంది అంటే నీకు తెల్ల పువ్వుని సృష్టించిన వాడు తెల్ల పువ్వులో ఒక ఆకుపచ్చ గొంగళి, దానికి 6 జతల కాళ్ళు, దానికో చిన్ని నోరు, దానికో భయం. ఏమిటి వీడు గట్టిగా మాట్లాడుతున్నాడు, ఇప్పటి వరకు హాయిగా సువాసనలో పడుకున్నాను, ఏమిటి ఇంత పెద్ద ఈ ఆకారం ఏమిటి, ఈ పంచి ఏమిటి, దీనికి ఓ పచ్చ అంచి ఏమిటి అనేది హడిలిపోతూ దక్షిణామూర్తి తొడెక్కినట్టు నా తొడెక్కడం ఏమిటి, ఎక్కితే నేను దాన్ని తీయడం ఏమిటి. ఈశ్వరుడు ఏమి మహాశిల్పి, నిజంగా ఎన్ని నిర్మాణం చేశాడు. ఒక్క బంతి పువ్వు మీద అన్ని రేకులు గుచ్చాడా, ఒక్క రేఖ ఊడిపోకుండా తొడిమె మీద ఇన్నిటిని నిలబెట్టి అందులోకి సువాసనలు గుప్పించాడా. ఏమి పరమేశ్వర తత్వం. ఒక టెంక చుట్టూ రసాన్నంతటి పెట్టి పైన పచ్చటి తొక్క పెట్టి ఇలా గుచ్చితే ఇలా నొక్కితే అందులోంచి వచ్చినటువంటి ఆ రసాన్ని తాగితే మామిడి పండు యందు అంత రుచిని నిక్షేపించాడా. ఇక్కడ వేప చెట్టు ఇక్కడ మామిడి చెట్టు ఉంటే దీనికి పండింది చేదుగా ఉంటే దానికి పండింది తియ్యగా ఉండేటట్టుగా నిర్ణయం చేశాడా. దానికి ఏం తెలుసని మనం అనుకుంటాం, కానీ వేసవికాలం వచ్చేటప్పటికి వసంత ఋతువు వచ్చేటప్పటికి కోయిల పాట పాడుతుందా, వసంత ఋతువు వచ్చేటప్పటికి మామిడి చెట్టు పువ్వు పూస్తోందా, అడిగాడా అడగలేదా అని లేకుండా పిందెలు వేసి కాయలు కాస్తోందా, మళ్ళీ గ్రీష్మ ఋతువో ఇంకొక ఋతువో వచ్చిన తరువాత ఏది పువ్వు పుయ్యి అని మీకున్న ఐశ్వర్యం అంతా తీసుకెళ్ళి కోట్లు దాని మొదట్లో పోయింది, ఓ పువ్వు పుయ్యి. ఎవడి శాసనానికి ఇలా గరుస్తోంది, ఎవడా శాసకర్త, ఎవడు నిలబెడుతున్నాడు, ఎవడు భూమిని తిప్పుతున్నాడు, ఎవడు సూర్యోదయం చేయిస్తున్నాడు, ఎవడు చంద్రబింబంలో కళలు పెంచుతున్నాడు, ఎవడు ఆ మబ్బుల్లో చంద్రుడు వెడుతున్నప్పుడు అంత రంజకత్వంతో అంత చల్లగా లోకానికంతటికీ మామే. అమ్మకి మేనమామే, బిడ్డకి మేనమామే, అందరికీ చందమామే చేసి అమృతం కురిపిస్తాడా. పగటి పూటంత తాపం, రాత్రంతా చల్లతనమా. ఎవడి సృష్టికర్త. వాడిని ఒక్కసారి చూడాలని మీకు అనిపించింది అనుకోండి, మీరు ఎంత ఆతృతగా పెడతారు చూద్దామని. అదిగో వాడు అనుబంధం ఉండి గుళ్ళోకి ఎడుతున్నవాడు, వాడి బుద్ధి నిశ్చయం చేసింది, ఎందుకు వెళ్ళాలో నిర్ణయం చేసింది, అందుకు వెళ్ళాడు. వెళ్ళి శాశ్వతమైన అనుబంధము నాకు వీడితోటే, నేను తొట్టతుదన వీడిలోనే కలవాలి, వీడిలోకే వెళ్ళిపోవాలి, నేను వీడిలోంచి వచ్చాను వీడిలోకి వెళ్ళాలి, మిగిలిన వాళ్ళలోకి నేను వెళ్ళను, వాళ్ళతో తెగిపోతాను, వీడిలోకి వెళ్ళిపోతాను. అందుకు నేను వీడి దగ్గరికి వచ్చి తిరుగుతూ ఉండాలి, వీడి అనుగ్రహాన్ని పొందాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఇప్పుడు మీ బుద్ధి నిశ్చయం చేసింది. అందుకే దేవాలయ వ్యవస్థ ఉండడమే ఆగమం ప్రకారం ఉంటుంది. దేవాలయాన్ని ఆగమం ప్రకారం నిర్మాణం అందుకు చేస్తారు. మీరు అందుకే చూడండి, దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు చెప్పులతో వెళ్ళరు. ఎందుకని? అందరికన్నా గొప్పవాడు ఆయన, మీరు ఆయన ముందు చెప్పులతో ఎలా పెడతారు? కుదరదు. చెప్పులు బయట విప్పేస్తారు. విప్పి గడప దాటి లోపలికి వెడితే ఎదురుగుండా ధ్వజం కనబడుతూ ఉంటుంది, పెద్ద ధ్వజస్తంభం. అది మీకు బయట నుంచే కనపడుతూ ఉంటుంది గుళ్ళోకి వస్తూ ఉంటే. దేవాలయంలోకి వచ్చే ముందు నీ ఆత్మధ్వజాన్ని ఎగురవేయి, ఆ ఆర్తితో రా. ఇప్పుడు దేవాలయం గోడ దాటి లోపలికి వెళ్ళారు. మహామంటపము, అర్ధమంటపము, ముఖమంటపము అని 3 మంటపాలు ఉంటాయి. ఒకదాన్ని దాటి ఒకదాన్ని దాటి ఒక దాంట్లోకి వెళ్ళాలి. 3 మంటపాలు, అవే స్థూల సూక్ష్మ కారణ శరీరములు. 3 మాటలు దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం చేసేటప్పుడు 3 మార్లు చేసి 3టిని విడిచిపెడుతున్నాను అని చెప్తారు. ఎందుకంటే ఆ సంబంధాలు శాశ్వతం కావు. వాటి మీద అనురక్తి కన్నా లోనున్న నీ మీద అనురక్తి పెంచు. ఇక్కడా లోపలున్నావు, ఇక్కడా లోపలున్నావు. ఈ లోపలి అనురక్తిని పెంచు, ఈ పై వాటి మీద అనురక్తి లోపల ఎక్కువైపోకుండా చూడు. సంసారము లోపలికి వెళ్ళిపోకుండా చూడు. బయటవి బయటవి, అవి బయట ఉండిపోయేవి. కాబట్టి వాటితో వద్దు, మిక్కిలి అనుబంధం వద్దు, మిక్కిలి అనుబంధం నీతోటి పెట్టు. ఇది చెప్పడానికి 3 మార్లు తిరుగుతూ ధనేష, దారేష, పుత్రీష, ఈషణత్రయం అంటారు. అన్నిటికన్నా పెద్దది ధనేష, డబ్బు మీద వ్యామోహం వదలడం. దారేష, భార్య మీద వ్యామోహం వదలడం.
పుత్రేష కొడుకు మీద పిచ్చి వ్యామోహం వదలడం 3 మాటలు తిరిగి వ్యామోహాన్ని వదులుతారు. ఈశ్వర నిన్ను భరించిన వాళ్ళు ఉన్నారు, నిరంతరము నిన్ను గుండెల్లో పెట్టుకున్నారు. వాళ్ళు ప్రపంచానికి పృష్ఠభాగం పెట్టారు, నీ మీద చూపు పెట్టారు. అదిగో నందీశ్వరుడు. పిడుగులు పడినా, కార్తీక మాసంలో భక్తి ఎక్కువైపోయి ఆయన తోక కింద దీపం పెట్టినా కదలడు. వర్షం పడినా, రోహిణీ కార్తెయినా ఎప్పుడూ శివలింగాన్ని చూస్తుంటాడు. ఎప్పుడు ఇలా వెనక్కి తిరిగి ఎవరొచ్చారని చూడటం. మనమైతే సత్యనారాయణ వ్రతానికి కూర్చుంటే కూర్చున్న దగ్గర నుంచి ఎదురుగుండా కూర్చున్నవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కాడు. మనకి మన బావో, మన మరిదో, మన ఆఫీసరో వస్తాడు. కూర్చున్నది సత్యనారాయణ స్వామి ముందు. ఈయన నమస్కార యోగ్యుడు, వాడా నమస్కార యోగ్యుడు. ఇలా ఊగిపోతూ ఇలా 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 ఉప్మా పెట్టావా, ఎంత బెంగో ఆ వచ్చిన వాడి గురించి. ఆయన గురించి ఆయనేమో మంత్రం చెప్పేస్తుంటాడు, రాహుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూయామి ఇలా అంటుంటాడు. భార్య ఏమో ఆ రూపాయి కాసు, ఓ అక్క ఓ పువ్వు పెడుతుంది అక్షతలను. ఆయన ఎలాగో వీడికి తెలియదుగా, ఈశాన్యం అంటే తెలియదు, నైరుతి అంటే తెలియదు. వాడు వేలెట్టి చూపిస్తాడు, గుడ్డేడికి చూపించినట్టు చూపిస్తే ఆ బ్రహ్మగారు వీడు అక్కడ ఎట్టు. ఎవరిని పిలిచాడో, ఎందుకు పిలిచాడో, ఎవరొచ్చారో, ఏం కూర్చున్నారో వీడికి ఎందుకు. వీడి చూపంతా ఎవడొచ్చాడు వాడిని కూర్చోబెట్టాడు. వీడికన్నా మనగాడు ఇంకోటి ఉంటాడు. సత్యనారాయణ స్వామి కన్నా నేను గొప్పవాడిని అన్నవాడు, వాడు ఎదురుండా కుర్చీ వేసి కూర్చుంటాడు. సత్యనారాయణ స్వామి బిక్కు బిక్కుమంటూ తువాలేసి కూర్చున్నాడు, వీడు కుర్చీ వేసి కూర్చున్నాడు. ఆయన కాళ్ళ దగ్గర ఈయన కూర్చున్నాడు. వాడెంత మనగాడో చూడండి. ఏం భక్తి బూడిదే. చేసిన వాడికి ఉందా, వచ్చిన వాడికి ఉందా. ఏం చేశావా అంటే సత్యనారాయణ వ్రతం చేశాడు. వ్రతం చేశాడా, వ్రతభంగం చేశాడా? వాడు వ్రతం చేయలేదు, వ్రతభంగం చేశాడు.